టు మై ఛానల్. ఈ వీడియో మనం మాట్లాడుకోపోయేది ఆయిషా అప్డేట్ కోసం, ఇంకా బర్నీ అన్న బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. సో ఈ రెండు వీడియోల కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. శ్రీ ఆయిషా అయిన లాస్ట్ వీక్ ఇన్ బిట్వీన్ అదే లాస్ట్ థర్స్డే ఇంటి బయట నుంచి వెళ్ళడం విషయం మనకు తెలిసిందే హెల్త్ ఇష్యూస్ వల్ల. సో యాక్చువల్లీ మేబీ ఈ వీకెండ్ రావచ్చని నేను సోర్స్ వర్గాలు చెప్పి ఆ వర్గాలు ఇన్స్పిరేషన్ ఆ వర్గాలు చెప్పిన విషయమే నేను మీకు అది చెప్తున్నా. సో ఇది 100% కన్ఫర్మేషన్ కాదు, 50% కన్ఫర్మేషన్. ఐఎస్ఆర్ రీఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ ఐఎస్ఆర్ రీఎంట్రీ ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా బర్నీలి శ్రీజాలు ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఆర్ రీఎంట్రీ కానీ లేకపోతే నాకు తెలిసి ఖచ్చితంగా ఇద్దరు కూడా ఉంటారు అనుకుంటున్నా, బర్నీ అండ్ శ్రీజ. సో లాస్ట్ వీడియో కంటే ముందు వీడియోలో ఆల్రెడీ శ్రీజ ఎలిమినేషన్ అప్డేట్ వీడియో చేశారు. నాకు తెలిసినందుకు నేనేమనుకున్నా అంటే ఖచ్చితంగా ఇద్దరిని ఉంచుతారని అనుకుంటున్నా. ఎందుకంటే శ్రీజ ఎలిమినేషన్ లాస్ట్ టైమే అన్ఫేర్ చేశారు కాబట్టి మ్యాక్స్ ఈసారి అన్ఫేర్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా బర్నీని శ్రీజని ఉంచుతారు అని నేను 100% అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ మరి ఆయిషా మళ్ళీ రీఎంట్రీ ఇస్తే మాత్రం అప్పుడు మనం ఇంకేం చేయలేం. ఆయిషా హెల్త్ ఇష్యూస్ అప్డేట్ ప్రకారం అయితే ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉందని హెల్త్ అప్డేట్ వచ్చింది. సో మ్యాక్స్ రీఎంట్రీ ఉంటుంది అని అనుకుంటున్నారు వర్గాలు అనుకుంటున్నాను, నేనేమనుకుంటలేదు. వర్గాలు అనుకున్న ఇన్ఫర్మేషన్ మీరు చెప్తాను. అండ్ బర్నీ కూడా మన బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లైవ్లో ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చాడు అనుకుంటా. ఈవినింగ్ 5:30 నేను చూసినప్పుడు 5:30కి వచ్చాడు బిగ్ బాస్ హౌస్లోకి బర్నీ అన్న. సో ఇప్పుడు బర్నీ అన్న లోపలికి వచ్చినాక బర్నీ అన్న అంత ఫిట్గా నాకేం కనిపించలేదు. వచ్చినప్పటి నుంచి వచ్చాడు అంతే తప్ప అంత ఎనర్జెటిక్గా ముందు అంత దీనిలో మాట్లాడుకుంది ఏం లేదు. మేబీ అంత పెద్ద ఇంజరీ కాకపోవచ్చు, కానీ ఇంజరీ అనేది ఏదైనా ఇంజరీ, అది చిన్నది కానీ పెద్దది కానీ ఒక హౌస్లో ఉన్నప్పుడు ఇంజరీ ఏదైనా ఇంజరీ కాబట్టి. కానీ హౌస్లోకి రావడం అయితే జరిగింది. ఇంకా మరి నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఈరోజు అయిపోయింది మ్యాక్స్. ఈరోజు తొందరగానే పడుకున్నారు. నా తెలిసి మ్యాక్స్ రేపు నుంచి క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది. మేబీ క్యాప్టెన్సీ టాస్క్లో ఆయన ఆడకపోవచ్చు. అండ్ ఆయనకి ఇప్పుడు శ్రీజకు ఉండే గేమ్స్ కూడా మ్యాక్స్ ఆయన పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఆడుతారు అనుకుంటున్నా. అండ్ ఇంకే విషయం అంటే ఇప్పుడు బర్నీ శ్రీజ విషయం మళ్ళీ మాట్లాడుకుంటే, బర్నీ శ్రీజ విషయంలో నాకు తెలిసినంత వరకు మ్యాక్స్ ఇద్దరిని ఉంచుతారనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ అన్ఫేర్ చేసిన కంటెస్టెంట్ని మళ్ళీ నువ్వు ఈ వీక్లో పెట్టి మళ్ళీ నువ్వు ఓట్స్ తీసుకొని మళ్ళీ నువ్వు అన్ఫేర్గా మళ్ళీ ఎలిమినేట్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ సీజన్ మనకి బాండ్స్ వల్ల అంత అంటే టీఆర్పీ అయితే వచ్చింది, బట్ జనాల్లో బిగ్ బాస్ అనే ఫీలింగ్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బిగ్ బాస్ అంటే ఇది బాండ్స్ అనేది అట్లీస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ ఈ లెవెల్కే కనెక్ట్ అయింది. మరీ నాన్న తమ్ముడు చెల్లి ఇదన్నీ చెట్టు కాదు కదా, ఊరికే చెట్టు నుంచి వచ్చినట్టు నాన్న వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, అన్న వచ్చాడు, ఇవన్నీ చాలా వినడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ ఇది మరీ టూ మచ్ బాండింగ్ అని నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇది నేను చెప్పాలనుకున్న